రైట్, మళ్ళీ వస్తాను సురేష్ గారు వంద మాట్లాడతాం. మనతో విజయ్ కిరణ్ గారు ఉన్నారు తెలుగుదేశం నుంచి. విజయ్ కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానెల్ సభ్యులకి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి సభ్యులకి. సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నటువంటి ఈ అద్భుత తరుణంలో, అమృత గడియల్లో అందరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనాలు అందరికి కూడా తెలియజేసుకుంటూ, సోదరుడు చాలా విషయాలు చెప్పాడు, అన్నింటినీ క్లుప్తంగా చెప్తా, ఎక్కువ టైం తీసుకోను. చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ కూటమికి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉందని చెప్పాడు. వాస్తవం చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పడితే, మా ప్రభుత్వం వచ్చినాక ఎట్ ఏ టైం 4000 రూపాయలు పెన్షన్ చేసినటువంటి దమ్మున్నటువంటి, ప్రజల పైన ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటారు? ప్రజలకి స్వేచ్ఛ కలిగించింది. మీ అణచివేత నుంచి, అక్రమాల నుంచి, దౌర్జన్యాల నుంచి, దాడుల నుంచి, అన్నిటి నుంచి కూడా విముక్తి, స్వేచ్ఛ కలిగించినటువంటి ప్రభుత్వం. ఇంకొక మాట, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతా ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత ఆరోగ్యం బాగుంటది. ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా డిక్టేటరా, లేకపోతే డిక్టేటర్ కాదండి. ప్రజల యొక్క బ్యాకింగ్ ఉన్నటువంటి నాయకుడు, ప్రజల యొక్క మన్నలు పొందినటువంటి నాయకుడు, ప్రజలని ఒక దిశానిర్దేశం చేయగల నాయకుడుగా గుర్తింపబడినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏది చెబితే అది చేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి జన సైనికులు. ఆ పవన్ కళ్యాణ్ గారి పవర్ తప్పకే మీ పవర్ ఊడింది అనేటువంటి వాస్తవాన్ని గుర్తించుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. తర్వాత ఇంకా ఏదో చెప్తా ఉన్నారు ప్రజాబలం గురించి. ఇప్పుడు సార్, ఏ రాజకీయ పార్టీకైనా ప్రజాబలమే అంతిమం. ప్రజాబలం పోగొట్టుకొని, ప్రజల విశ్వాసం పోగొట్టుకొని, మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినప్పటికి కూడా ఎంత దారుణంగా సోదరుడు మాట్లాడాడంటే, ప్రజలకంటే ఏదో డబ్బులు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఎటు పడితే అటు పోతారు. ప్రజల యొక్క వారి గౌరవాన్ని భంగం కలిగించేలాగా మాట్లాడారు. నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ప్రజలు యాచకులు కాదు, శాసనకర్తలు. మా లోకేష్ బాబు గారు చెప్పారు, ఈ విజయం ఏదో ఎన్డీఏ కూటమి కాదు, ప్రజలదే విజయం. ప్రజలు డబ్బులు ఎవరిస్తే వాడు చేసేవాళ్ళు కాదు, లేదు నువ్వు పథకాలు ఇచ్చేవాళ్ళు ఓట్లేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా మేము గొప్పలు చేస్తామని చెప్పి ప్రజలు మభ్య పెట్టారని చెప్పా. అంటే ఆశ చూపించారు, ఆశ చూపించారు అన్నారు. నువ్వు ఎన్ని అబద్ధాలు నేను సైలెంట్ గా విన్నాను. వినండి. సురేష్ గారు దయచేసి ఆగండి. మరి ఏడాదిలో మీరు ఇచ్చి నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఒక నిమిషం ఆగండి. సురేష్ గారు మీరు చాలా ప్రశ్నలు అడిగారు. ఆ పెన్షన్ ఇచ్చాం, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశాం, 16,347 మెగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని అపాయింట్మెంట్ స్టేజ్ లో ఉంది. మీ హయాంలో ఒక్కటంటే ఒక్క డిఎస్సీ ఇవ్వలేదు. ల్యాండ్ టైటిలింగ్ లాంటి నల్ల చట్టాలను తీసేసాం. 203 అన్నా క్యాంటీన్లు. పేదవాడు అన్నం తింటే అన్నం తినకుండా నోటికాడు ముద్దర లాగేసి ఆ అన్నా క్యాంటీన్ దగ్గర పోలీసు పహారా పెట్టి పేదవాడికి అన్నం లేకుండా చేసినటువంటి ఆ ఘోరమైన పరిపాలన విముక్తి కలిగించి మళ్ళీ అన్నా క్యాంటీన్లు పెట్టాం. విశాఖ ఉక్కుకి 11,400. సురేష్ గారు మీరేమడిగారు? ఏం సాధించారు ఏడాదులు అన్నారు. వారిని చెప్పనివ్వండి, చెప్తున్నారు కదా, మళ్ళీ అడిగిందని చెప్పండి అని ఏం చెప్తారు? మీరేమడిగారు? ఏడాదిలో మీరేం సాధించారు అన్నారు. వారు చెప్తున్నారు, అన్నా క్యాంటీన్ గురించి చెప్తున్నారు, పెన్షన్ల గురించి చెప్తున్నారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నా వారు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అమలు చేయలేకపోతుంటే అవి మళ్ళీ అడుగుతారు. మీరు కంటిన్యూ చేయండి. పోలవరం ప్రాజెక్ట్ కి 12,500 కోట్లు కేటాయింపు చేసి పోలవరం ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నాం. విశాఖ రైల్వే జోన్ కనీసం మీరు స్థలం కూడా కేటాయించకపోతే ఈ రోజున విశాఖ రైల్వే జోన్ ని పరుగులు పెట్టిస్తా ఉన్నాం. తల్లికి వందనం హామీ మీరు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యక్రమం. బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒక్కరికే ఇచ్చి వివక్షకి గురి చేసినటువంటి ఆ విద్యా వ్యవస్థలోనే అద్భుతంగా అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సపోర్ట్ గా ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే అండి, సంక్షేమ కార్యక్రమాల్లో దీర్ఘకాలికమైనటువంటి సంక్షేమం, తాత్కాలికమైనటువంటి సంక్షేమం రెండు ఉంటాయండి. ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేటువంటిది ఏంటంటే, దీన్ని దీర్ఘకాలికంగా చదువు అనే దాంతో ఎంత అభివృద్ధి చెందుతామో తెలిసినటువంటి లోకేష్ గారు ఉన్నటువంటి ఈ విద్యాశాఖకి సంబంధించిన దాంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తా ఉన్నాం. మత్స్యకారులకి వేట సమయంలో మీరు కేవలం 10,000 ఇచ్చేవాళ్ళు, వేట లేని సమయంలో మేము 20,000 ఇస్తా ఉన్నాం. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నాం. ఇంకా అనేకమైన కార్యక్రమాలు. ఇప్పుడు రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తా ఉన్నాం. దాని వల్ల ఏదైనా ఇబ్బంది కలిగింది ఆటో డ్రైవర్, ఆటో సోదరులు కానీ
ఆటో సోదరులకు కూడా ప్రోత్సాహాలు ఇవ్వబోతా ఉన్నాం. అంటే ఏ ఒక్కరిని కూడా విస్మరించే పరిస్థితి లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని కూడా మేము దగ్గరగా చూడబోతా ఉన్నాం. వారికి సంక్షేమాన్ని అందుబాటులో ఉంచబోతా ఉన్నాం. వీటన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్రంలో కుంటుపోయినటువంటి కనీసం గుంతల్లో ఒక తట్టెడు మట్టేయటం కూడా చేతకాని మీ ప్రభుత్వం నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఎటుపోయినా సరే మౌలిక సదుపాయాలు ఊవెత్తున జరుగుతా ఉన్నాయి. రోడ్లు, కాలువలు, మౌలిక సదుపాయాలు అన్ని కూడా బ్రహ్మాండంగా వేసి 1,60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని బొత్స సత్యనారాయణ గారు అంటున్నారండి. సార్ వాళ్ళు ఏం అప్పు చేయలేదు, అసలు వాళ్ళకి అప్పు అనేది తెలియదు, ఆ అప్పు డే అనేది అసలు వాళ్ళకి తెలియదు. అందుకనే ఆ ప్రభుత్వం అట్లా ఏడ్చింది. సార్ ఇంకా ఇప్పుడు ఉద్యోగస్తులకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే నెల వచ్చేసరికల్లా జీతాలు లేక వారు పడినటువంటి ఇబ్బందులు, ఈఎంఐలు కట్ అవ్వక ఈఎంఐలు చెక్ బౌన్స్లు అయ్యి వారు పడినటువంటి ఇబ్బందులు వాటిని ఎవరు మర్చిపోరు. అదే విధంగా ఉద్యోగస్తుల్ని వైన్ షాపుల దగ్గర డ్యూటీలు వేసినటువంటి మీ పరిస్థితి, అదే విధంగా మద్యానికి సంబంధించి పిచ్చి మద్యం ప్రజలకు ఇచ్చి 1,000 కోట్ల రూపాయలు స్కామ్ చేసి నాణ్యతమైన మద్యాన్ని మార్కెట్ లోకి రాకుండా అనేకమైనటువంటి దారుణాలు చేసినటువంటి మీ ప్రభుత్వానికి పాతరేసింది ప్రజలు. పవన్ కళ్యాణ్ గారిని మీరు చేసినటువంటి అవమానం, చంద్రబాబు నాయుడు గారి సతీమణి లోకేష్ గారి తల్లి గారిని, ఎన్టీ రామారావు గారి కూతుర్ని మీరు చేసినటువంటి అవమానం ఎవరు మర్చిపోతారండి? మీరు చేసిన రాక్షస క్రీడలు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి, పోసాని, మీరు మాట్లాడిన మాటలు, బూతులు, మీరు చేసిన యాక్షన్లు ఏమండి? చిన్న పిల్లలండి. పవన్ కళ్యాణ్ గారి భార్య అదే విధంగా 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు చిన్న పిల్లల్ని తిడితే కళ్ళు మూసుకోనున్నటువంటి మీ ప్రభుత్వం, మా పార్టీ చిన్న కార్యకర్త ఒక్క మాట తప్పుగా భారతిరెడ్డి గారి గురించి అంటే వెంటనే తీసుకెళ్లి జైలుకి పంపించండి ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వం ఎక్కడ ఉంటుందండి? మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చాడు కదా ఆయన. సార్ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు కదా సార్. ఎవరైతే బెయిల్ మీద